విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా అమ్మగారి ఊళ్ళో ఓ ఆచారం ఉందటండి. ఆ ఊళ్ళో ఏ ఇంట పెళ్ళైనా ఇతర అన్ని ఖర్చులతో పాటు గ్రంథాలయ కట్నం అని మరో ఖర్చు కూడా ఉంటుందట. ఎంతో సంతోషంగా పెళ్లి వారి కట్నాన్ని వారి ఊర్లోని గ్రంథాలయానికి సమర్పించుకుంటారట. అప్పుడెప్పుడో 115 ఏళ్ల క్రితం మా అమ్మగారి ఊళ్ళో కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంస్కరణోద్యమాన్ని ప్రారంభించారట. ఆయన అందించిన స్ఫూర్తితోనే ఆ గ్రామంలో గ్రంథాలయం ప్రారంభమైందట. ఒక పూరి పాకలో ప్రారంభమైన ఈ గ్రంథాలయానికి వీరేశలింగం గారి పేరే పెట్టారు. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త ఐటమ్ తో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు రుక్మిణి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? రుక్మిణి గారు నమస్తే అండి. నమస్తే. మరి మా సకుల కోసం ఈ రోజు ఏ ఐటమ్ చేయబోతున్నారు? ఒక కొత్త రకం వంటకం చూపించాలని వచ్చాను నేను. అది ఏంటంటే పంచదార బెల్లము లేకుండా ఒక చక్కెర పొంగలి. పంచదార బెల్లం లేకుండా ఎలా చేస్తారండి? పంచదార బెల్లము లేకుండా చెరుకు రసంతో చేస్తాను. ఓ సూపర్. సో చెరుకు రసంతో చక్కెర పొంగలి. ఓకే, మరి కొత్త ఐటమ్ నేర్పించబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చెరుకు రసం, బియ్యము, పెసరపప్పు, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, కిస్మిస్, నెయ్యి. ఓకే, మరి ఐటమ్స్ చూసేసాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? ఎలా చేయాలో? తప్పకుండా. ఓకే, మరి ఫస్ట్ ఏం చేద్దాం? ముందుగా పెసరపప్పుని దోరగా వేయించుకోవాలా? ఓకే, సో స్టవ్ ఆన్ చేసి వేయించుకోవాలి ఫస్ట్. అంటే బ్రౌన్ కలర్ రావాలండి అది? కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే, అంటే చెరుకు రసంతో చేయాలి అని ఎలా వచ్చింది ఆలోచన మీకు? నేను ఎక్కువ వంటల పోటీలకి ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఓకే, అందువల్ల నేను కొత్తగా ఏదోటి చేయాలి అని అనుకుని తయారు చేసి తీసుకెళ్తూ ఉంటాను. ఓకే, చాలా సార్లు నాకు ఫస్ట్ ప్రైజెస్ కూడా వచ్చాయి. ఓకే, మరి బ్రౌన్ కలర్ వచ్చేసిందమ్మా. కట్టేద్దారా? సో ఇప్పుడు గిన్నెలో బియ్యం వేసుకొని ఒక కప్పు బియ్యం వేసుకున్నాం. ఓకే, వేపిన పెసరపప్పు కూడా ఇందులో కలిపేసుకొని తర్వాత చెరుకు రసం ఒకటికి 4 కప్స్. ఓకే, చెరుకు రసం వేయాలి. ఓకే, అంటే మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో దానికి ఒక 4 కప్పులు వేసుకోవాలి. ఓకే, మనం 1 కప్ తీసుకున్నాం కదా, సో 3 కప్స్ వేసుకోవాలండి. 3 కప్స్ ఏమో బియ్యమును పెసరపప్పు కలిపి వేసినప్పుడు 3 కప్స్ వేసి కుక్కర్ లో పెట్టేసుకోవాలి. ఓకే, తర్వాత ఉడికి తీసిన తర్వాత ఇంకో కప్పు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 3 కప్పులు సరిపోతాయండి? దీన్ని కుక్కర్ లో పెట్టుకోవాలా? కుక్కర్ లో వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ పోసుకొని ఈ పెసరపప్పును చెరుకు రసం బియ్యము కలిపేసుకొని కుక్కర్ లో పెట్టాలి. ఎన్ని విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలా? 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ అండి. వెలిగించండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మరి ఇది ఉడికే లోపు ఏమైనా వర్క్ ఉందా అండి మనకి? అంటే మనం డ్రై ఫ్రూట్స్ అవి ఏమైనా వేయించుకోవాలి? ఇది ఉడికే లోపల డ్రై ఫ్రూట్స్ వేగిన. ఓకే, ఈ స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే అండి, మరి బాండి పెట్టుకున్నాం కదా, కొద్దిగా నెయ్యి వేసుకున్నది. ఓకే, ఓకే, నెయ్యి వేసుకుని అది కొద్దిగా ఒక మాట వెచ్చబడ్డాక జీడిపప్పును కిస్మిస్ దోరగా వేపుకోవాలి. ఓకే, ఇది కూడా బ్రౌన్ కి వస్తే బాగుంటుంది కదా? బ్రౌన్ గా వస్తే బాగుంటుంది. కిస్మిస్ కూడా కలుపుకొని. ఓకే, చక్కెర పొంగలి అంటే అసలు అంటే ప్రసాదానికి పెట్టుకోవచ్చు, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అందులోకి చెరుకు రసం అనేసరికి అంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు కదా? ఆరోగ్యానికి చాలా మంచిది కదా చెరుకు రసం, అందువల్ల 2 విధాలుగానే కూడా బాగుంటది. అంటే మనకి ఆ స్వీట్నెస్ సరిపోతుంది అంటారా? అంటే షుగర్ వేసినప్పుడు ఎక్కువ మామూలుగా అయితే 1కి 2, 3 వేస్తాం అంతే. ఇది ఏమో కొంచెం స్వీట్ రావాలి కాబట్టి 4 కప్స్ వేస్తున్నాం. అందువల్ల ఉడికి తీసాక పొయ్యి మీద పెట్టి కొంచెం ఎక్కువసేపు మరిగితే కనుక బాగుంటుంది.
సో ఇది అయిపోయిందండి? అయిపోయిందమ్మా. తీసేసుకుందామా బౌల్లోకి? సో ఎన్ని 3 విజిల్స్ కదా? 3 సో ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. ఓకే, మరి సరిపోతుంది కదండి? స్టాప్ చేద్దామా? ఓకే, సో ఇప్పుడు దీని స్టీమ్ అంతా పోవాలి. చూద్దామా ఉడికిందా లేదా? ఓకే, సో ఉడికిపోయిందండి? ఉడికిపోయిందండి. తీసేద్దామా దీన్ని? ఓకే అండి, మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇంకో 1 కప్ చెరుకు రసం వేసుకుంటే స్వీట్ సమానంగా సరిపోతుంది. ఓకే అండి, దీన్ని మళ్ళీ ఒక ఉడికించాలండి? మాట ఇది దగ్గర పడే వరకు ఉడకబెట్టాలి. రుక్మిణి గారు ఉడికిందేమో చూద్దామా? ఉడికిపోయి దగ్గర పడిపోయింది. అవునా? ఇప్పుడు నెయ్యి వేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, నెయ్యి వేసుకున్నాక ఇంకా దగ్గర అవుతుందేమో కదా? నెయ్యి వేయక ఇంకా దగ్గర పడుతుంది. ఇలాచీ పౌడర్, మనం జీడిపప్పు అవి వేగించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో నెయ్యి వేసి కలిపేయాలి అంతే. ఓకే ఓకే, ఇలాచీ పౌడర్ అది? ఇలాచీ పౌడర్. ఓకే, ఫ్లేవర్ కోసం. జీడిపప్పును కిస్మిస్ అవి కూడా ఆల్రెడీ మనం నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా. రెడీ అయిపోయినట్టేనండి? రోజా అంతా రెడీ అయిపోయిందమ్మా. స్టవ్ ఆఫ్ చేసేచ్చా? స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఓకే, రెడీ అయిపోయినట్టే కదా? సర్వింగ్ బౌల్ లో తీసుకుందామా? తీసుకుందాం. ఓకే, ఇప్పుడు అంతా రెడీగా అయిపోయింది. కొద్దిగా దీనికి గార్నిష్ చేసి. ఓకే, సో జీడిపప్పుతో చేస్తున్నారా? జీడిపప్పుతో చేశాను. రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే అండి, చూసారు కదండి రుక్మిణి గారు తయారు చేసిన చెరుకు రసం చక్కెర పొంగలి. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. చెరుకు రసంతో చక్కెర పొంగలి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, చెరుకు రసం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్. చెరుకు రసంతో చక్కెర పొంగలి తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని పెసరపప్పు వేయించాలి. వేగాక ఒక గిన్నె తీసుకుని 1 కప్పు బియ్యం, వేయించిన పెసరపప్పు కలిపి 1 కప్కి 3 కప్పులు చెరుకు రసం వేసి కుక్కర్లో ఉడికించాలి. తర్వాత ఉడికిన మిశ్రమంలో ఇంకో కప్ చెరుకు రసం వేసి దగ్గర పడే వరకు ఉడికించి చివరగా నెయ్యి, ఇలాచీ పౌడర్, జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే చెరుకు రసంతో చక్కెర పొంగలి రెడీ. చెరుకు రసం చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. అంటే చెరుకు రసంతో చేశారు కదా, స్వీట్ సరిపోద్దో లేదో అనుకున్నాను నేను. చాలా బాగుంది. చూసారు కదండి రుక్మిణి గారు తయారు చేసిన చెరుకు రసం చక్కెర పొంగలి. మరి మీరు కూడా మీకు వచ్చిన విభిన్నమైన వంటకాలని మా ప్రోగ్రామ్ లో పంచుకోవాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు.